హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేలాగా మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలని మనం చూద్దాం. 3 బిర్యానీ ఆకులు చిన్నవి తీసుకున్నాను. 3 ఇలాచీలు, ఒక స్టార్ అనాస, ఒక జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ, 6 లవంగాలు, 2 దాల్చిన చెక్కల్ని తీసుకున్నానండి. అలాగే ఇక్కడ 4 టమాటోలని ఇలా కట్ చేసుకున్నాను. 4 ఉల్లిగడ్డలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ అనేది తీసుకున్నానండి. ఈ మటన్లోకి గ్రేవీకి మనం 1 టేబుల్ స్పూన్ గసగసాలని, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని తీసుకోవాలండి. దీంట్లో కొంచెం వాటర్ వేసి మిక్సీలో పట్టుకుందాం. ఇది మటన్కి మంచి గ్రేవీని యాడ్ చేస్తుందండి. దీంతో చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడయిన తర్వాత మనం తీసుకున్న మసాలాలన్నిటినీ వేసుకుందాం. ఈ మసాలాలు వేడయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డల్ని వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు, తొందరగా ఉడికిపోతాయి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. అలాగే 1 టీ స్పూన్ పసుపుని వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చితనం అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మటన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మటన్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. కలిపి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ని. ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. 10 to 15 మినిట్స్ వరకు. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత మనం టమాటోస్ని యాడ్ చేసుకుందాం మటన్లోకి. ఇప్పుడు ఈ టమాటోలు కూడా ఉడికిపోయేంత వరకు కలుపుకొని ఉడకనిద్దాం మూత పెట్టేసుకొని. ఈ టైంలోనే మనం దీనికి గ్రేవీకి గసగసాలని, ఎండు కొబ్బరి పొడిని వాటర్ వేసి మిక్సీలో పట్టుకుందామండి. ఇలా చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇది మిక్సీ పట్టుకొని ఇప్పుడు మటన్లో వేసుకోవాలి. ఇలా చేస్తే మటన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా, థిక్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు టమాటోలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మటన్లోకి వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇలా ఉడికిస్తే ఈ ఫ్లేవర్ అనేది ముక్కలోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇలాగా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని. ఇప్పుడు మూత తీసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకి కారం వేసుకుందాం. 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకుందామండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా తయారవుతుందండి. కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ వేద్దాం. 1 గ్లాస్ వాటర్ వేసేసి బాగా కలుపుకొని ఇంకాసేపు ఉడికించుకుందామండి. ఈ మటన్ ఉడకాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ ఈ విధంగా చేసుకున్నారంటే మటన్ గ్రేవీ అనేది చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చపాతీలోకి తిన్నా, రైస్‌లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది కదా మటన్. ఇలా వాటర్ అనేది బాయిలింగ్‌కి వచ్చిన తర్వాత మనం కొద్దిగంత కసూరి మేతి తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అనేది గ్యాస్ మీదనే మనం ఉడికించుకుందామండి ఈ మటన్ని. అప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అనేది మటన్ గ్రేవీలోకి బాగా ఇముడుతుంది. మటన్ పీసెస్కి కూడా బాగా పడుతుందండి. అప్పుడు ఈ మటన్ గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా తయారవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దించుకోవడమేనండి. ఇంకా కావాలంటే అప్పుడు ఇంకాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూపించాను కదా. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. టేక్ కేర్.